श्रीमन्नृसिंह विभवे गरुडध्वजाय तापत्रयो वशमनाय भौषदायान् कृष्णादिवृश्चिकजलाग्निभुजङ्गरोह क्लेशव्ययाय हरये गुरवे नमस्तु। श्री मत्स्यगिरि लक्ष्मीनरसिंहस्वामी देवस्थानं యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం వెంకటాపురంలో వేయించేసినటువంటి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి సాక్షాత్ విష్ణు పుష్కరంలో వెలిశారు। ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలే ఇక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి దశావతారంలో ఆది అవతారంగా పుష్కరంలో వెలిశాడు। ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలకు దివ్య స్వరూపమైనటువంటి ఊర్ధ్వపుండ్రాలు ధరించి సాక్షాత్ నరసింహస్వామి వలె ఆ యొక్క గుండంలో చేపలు దర్శనమిస్తుంటాయి। ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలు 365 రోజులు దర్శనం గావిస్తారు। ఆ యొక్క 365 రోజులలో శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం ఈ మాసాలలో ఇంకా సుస్పష్టతగా దర్శనం చేస్తారు। ఆ యొక్క అప్పుడు కూడా స్వామివారు మత్స్యాకారంగా కోనేరులో దర్శనం కానట్లయితే స్వామి సాక్షాత్ స్వయంభూ అయినటువంటి ఆ యొక్క లక్ష్మీ సమేతుడై ఆ యొక్క స్వయంభూ ఆ యొక్క సాలగ్రామ రూపేణ శంకు చక్రనామంతో ఆ యొక్క సాలగ్రామ రూపంగా దర్శనమిస్తాడు। ఆ యొక్క సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క చక్రం దిక్కేమో చాప యొక్క ముఖంగా వచ్చేసి శంకు దిక్కేమో ఆ యొక్క తోకలాగా మధ్యలో ఉన్నటువంటి నామం చాప ఉదర భాగంలో నామంలో ఉన్నటువంటి స్వామి సాక్షాత్ నరసింహస్వామి। స్వామి కోనేరులో వెలిసారు కాబట్టి గుండంలో ఉన్నటువంటి తీర్థము దివ్యోషధము ఆరోగ్యం బాగాలేకున్నా సరే, ఆ యొక్క ఇళ్లలో బాగాలేకున్నా సరే, ఆ యొక్క పంట చేనుల బాగాలేకున్నా సరే, ఆ యొక్క విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానార్థమై ఆ యొక్క తీర్థాన్ని 11 రోజులు సేవించినట్లయితే, స్వామివారిని స్మరించినట్లయితే ఈతి బాధలు గాని, గ్రహ బాధలు గాని, శారీరక బాధలు గాని తొలగి అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతం. ఆ యొక్క తీర్థంతోనే స్వామివారికి ప్రతినిత్యం కూడా తీర్థ అభిషేకం